పెద్దవాడై సుమారు 33.5 సంవత్సరాలు జీవించి ప్రజల కొరకు ప్రాణం పెట్టిన తర్వాత ఆయన దేవుడని, మెస్సయ్య అని, లోకరక్షకుడని ప్రజలు విశ్వసించారు. ఆయన గురించి తెలిసింది. ఆయన పుట్టినప్పుడే సంతోషపడిన వాళ్ళు ఎవరంటే సైంటిస్టులు, లేక అప్పటి కాలంలో ఉన్నటువంటి జ్ఞానులు. వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, లేఖన గ్రంథాలను పరిశోధన చేసి తెలుసుకున్న విధానమును బట్టి లోకరక్షకుడు జన్మిస్తాడని, లోకరక్షకుడు పుడతాడని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈయన గొప్పవాడు అనుకున్నారు, కానీ ఇంత గొప్పవాడు అనుకోలే. ఓ వ్యక్తి పుట్టినప్పుడు గొప్పవాడు అవుతాడో లేకపోతే గొప్పవాడు కాకుండా ఏదో ఒక నార్మల్గా ఉంటాడో అనేది మనం ఎవరం కూడా చెప్పలేం. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత అప్పుడు తెలిసింది. మనందరం మన పిల్లల గురించి మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు అనుకుంటాం. వాళ్ళే మనకి తలవంపులు తీసుకొస్తారని, వాళ్ళే మన గుండెల మీద కొడతారని మనం అనుకోం. మనందరి ఊహ ఏంటంటే మన పిల్లలు మనం చూసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారని. ఇదివరకు కాలంలో అది, ఇప్పుడు ఆ కాలం లేదండి. చివరికి మిగిలేది ఎవరంటే ఆ భార్య భర్తలు ఇద్దరు మాత్రమే. ఆ దేవాతి దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకుని తోడు నీడగా ఉంటానని వాగ్దానం చేసుకుని ఉన్న ఆ భార్య భర్తలు మాత్రమే చివరి వరకు ఉంటారు. ఒకరికొరకొకరు బ్రతుకుతారు. వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఎలా వచ్చారో మళ్ళీ అలాగే ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారని. మనమేం పిల్లల కోసం అది చేస్తే ఇది చేసి ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు చూసే పిల్లలు ఎవరు కూడా కనబడతారు. సరే, అది ట్రాఫిక్ పక్కన పెడదాం. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియలేదు చాలా మంది ప్రజలకి, ఎందుకంటే ఆయన అప్పుడే పుట్టాడు కాబట్టి. కానీ ఇక్కడ దూత చెప్పిన మాట ఏంటంటే ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పింది. శుభవర్తమానం కంటే కూడా అక్కడ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అక్కడ ఏంటి బ్యాడ్ న్యూస్ అంటే అనేక మంది పసిపిల్లలు చంపబడ్డారు. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మీకు తెలుసా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాహేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉంది, తను ఏడ్చింది అని. ఎప్పుడు ఏడ్చిందంట? క్రీస్తు పుట్టినప్పుడు ఏడ్చింది, రోదన చేసింది, గుండె పగిలేలాగా ఏడ్చిందని చెప్పి బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆవిడెందుకు ఏడ్చింది? ఆమెకు ఎందుకు ఏడుపు వచ్చింది? అసలు ఆమె ఎవరు అంటే మీకు జ్ఞాపకం చేశాను. యాకోబు ఎప్పుడైతే అరణ్యంలో తను చూశాడో అప్పుడే తను ప్రేమించేశాడండి. ప్రేమించి తిన్నగా వచ్చి తను చూశాను, కానీ నాకు ఎందుకు ఇలా చేస్తావంటే, అయ్యా మా ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా పెద్ద కుమార్తెకి పెళ్లి కాకుండా చిన్న కుమార్తెకి ఎలా చేస్తామని చెప్పి తలొక మాట మాట్లాడారు, అందుకని నీకు ఈ పని చేశాను. అలా అని చెప్పి నీకు అన్యాయం చేయట్లేదు నేను. ఆ చిన్న కుమార్తె కూడా నువ్వు వివాహం చేసుకోవచ్చు. అయితే మరొక 7 సంవత్సరాలు పొలుగు చేయమన్నప్పుడు ఏ రాహేలు గురించి మనం ఆలోచన చేస్తున్నామో ఆ రాహేలు కొరకు మళ్ళా 7 సంవత్సరాలు పొలుగు చేశాడు. అంటే రాహేలు నిమిత్తం ఎన్ని సంవత్సరాలు ఆయన పొలుగు చేశాడు? దాస్యపు పని చేశాడు. 14 సంవత్సరాలు పొలుగు చేశాడంటే తన మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ఏదో శిక్ష అంటారు కదా, స్టేషన్లో శిక్ష అంటారు, ఏది 14 సంవత్సరాలు ఉండేది, యావజ్జీవ కారాగార శిక్షగా, అదేగా అలా పడింది ఇప్పుడు యాకోబు గారికి. 14 సంవత్సరాలు పొలుగు చేశాడని తన మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంత ప్రేమ ఉందండి. ఆ వ్యక్తి మార్గ మధ్యలోనే చనిపోయింది. అక్కడితో చాప్టర్ అయిపోయింది. కానీ తన చాప్టర్ తీసుకొచ్చి క్రొత్త నిబంధనలో కనబడుతున్నారు. విచిత్రంగా ఉంటుందండి పరిశుద్ధ గ్రంథం. ఇందులో 40 మంది ప్రవక్తల చేత రాయబడి ఉంటే మ్యాటర్ అంతా ఒకటే, రాపించిన వారు ఒక్కరే, రాసిన వాళ్ళు మాత్రం 40 మంది ప్రవక్తలు. ఈ రాసినటువంటి విధానంలో మనం చూస్తే క్రొత్త నిబంధనలో రాహేలు ఏడ్చింది. ఏ కాలంలో ఏడ్చిందంట? క్రీస్తు పుట్టినప్పుడు ఏడ్చింది. అసలు ఎందుకు ఏడ్చింది అంటే ఇక వాక్యంలోకి తడవు చేయకుండా వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోధనయు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొల్లనందక యుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
దీనికంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు సుమారు 700 సంవత్సరాలకు ముందే క్రీస్తు పుట్టుతాడని రాయబడి ఉంది. రాయబడి ఉండడమే కాకుండా ఆయన పుట్టినప్పుడు అంగలార్పు వినబడుతుంది అని ఇర్మియా గ్రంథము ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది అంటుంది. అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎవరు ఏడ్చారంటే రాహేలు ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. దాని గురించి గత రోజు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏం చేశానంటే ఆ దినాల్లో హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు రావటం, నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. వచ్చేటువంటి వారు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ రాకుండా ఆ నక్షత్రాన్ని విడిచిపెట్టి తిన్నగా హేరోదు రాజు దగ్గరికి వెళతారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు రాజు మీకు ఎప్పుడు చూశారు, ఎన్నింటికి చూశారు, ఎన్ని గంటలకు చూశారు, ఎలా చూశారని విషయాలన్నీ వారిని అడిగి పరిశోధించి పరీక్షించి తెలుసుకుని గ్రంథాలన్నిటినీ పరిశోధిస్తారు. పరిశోధించిన తర్వాత వాళ్ళకి అర్థమైన సంగతి ఏంటంటే ఒక రాజు పుడతాడని. అప్పుడు హేరోదు రాజు అంటున్నాడు కదా, మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో చూడండి, చూసి వచ్చి మాకు మరలా చెప్పండి, మేము కూడా వెళ్ళి ఆయన ఆరాధిస్తామని చెప్తాడు. కానీ ఈ జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభుని చూశారు. ఆయన ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? ఇక్కడ నేను ఇక్కడ, అటు కాదు ఇక్కడ. చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడు? సత్రములో. ఖాళీ లేకపోవటం వల్ల. ఎవరి సత్రం? పొద్దున చెప్పారు మీకు. ఏ సత్రం అండి? కిమ్హాం సత్రం. యేసుక్రీస్తు ప్రభు వారిది. ఆయనకే స్థలము లేదు. స్థలము లేకపోవటం వల్ల పొత్తిగుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టులో పొరలు పెట్టినట్టు మనం చూస్తున్నాం. వాడు చూసి సాగిలు పడ్డారు. ఆ బాలుడైనటువంటి పశువానికి సాగిలు పట్టడం అంటే సాష్టాంగపడి నమస్కారం చేసి, అప్పటి కాలంలో విలువైన వస్తువులు ఏమిటాయంటే బంగారము, సాంబ్రాణి, బోళం, ఈ మూడిటిని వారికి ఆ పశువాడైనటువంటి యేసుక్రీస్తుకి అర్పించి వెనక్కి వచ్చేసారు. ఆ నక్షత్రం చూసుకుని దారి చూసుకుని తిన్నగా ఏ ఊరి నుంచి వచ్చారో ఆ ఊరికి వెళ్ళిపోయారు. కానీ కొన్ని రోజులు ఎదురు చూశాడు. ఎవరంటే రాజు. కొన్ని రోజులు ఎదురు చూశాడు. వీళ్ళు తిరిగి రాలేదు. రాకపోయేసరికి అప్పుడు మరలా ఆ తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులందరినీ కూడా పరీక్షించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత రాజు పుట్టాడని అర్థమైంది ఆయనకి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల మొత్తాన్ని హతమార్చాలి అని. హల్లెలూయా. 2 సంవత్సరాల లోపు ఉన్న పసి పిల్లలందరినీ చంపాలి అనుకున్నాడు. చంపించడానికి ప్లాన్ చేశాడు. పిల్లరా, ఇక వాక్యములకు వెళదాం. చదవండి. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నారని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములో, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అనేది. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులను అందరూ పిలిపించి వాళ్ళని పరీక్షించి అడిగినప్పుడు అక్కడ తెలిసిన సంగతి ఏంటంటే ఒక అధిపతి పుట్టబోతున్నాడు. ఎక్కడ పుడతాడంట? యూదయ దేశపు బెత్లెహేములో పుడతాడు. యూదయ దేశపు బెత్లెహేములో పుడతాడని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఆ ప్రాంతాన్ని అంతటికి మనకు అర్థం అవ్వాలంటే కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పెట్టారు చూస్తారండి. ఆ టైప్లో లాక్డౌన్ పెట్టేసి 2 సంవత్సరాల లోపున్న పసిపిల్లలందరినీ చంపడానికి ప్లాన్ చేశారు. 6వ వచనం చదువుదాం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, వాక్యం పెట్టిన వాళ్ళారా, ఆయన చేసిన పని ఏంటంటే అక్కడున్న జ్ఞానులందరినీ తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. అసలు ఆ నక్షత్రం ఏ రోజు కనపడింది, ఏ టైంలో కనపడింది అని మొత్తం ఒక క్యాలిక్యులేషన్ వేసాడండి. క్యాలిక్యులేషన్ వేసిన తర్వాత ఆయనకు అర్థమైన సంగతి ఏంటంటే సుమారు 2 సంవత్సరాల పిల్లలు కనుక మనం చంపగలిగితే అందులో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉంటాడని నిర్ధారించుకున్నాడండి. అంటే ఆధిపత్యం కోసం ఎంతగా దిగజారిపోయాడో చూడండి ప్రియులారా. అధికారము కోసం,
రాజరికం పోతుందేమో అని, రాజుగా బ్రతికేటువంటి తను ఆ రాజరికాన్ని పోగొట్టుకుంటాడేమోనని యేసుక్రీస్తు ప్రభువారిని చంపటానికి క్రూరంగా ప్రవర్తించాడు. హేరోదు ఎలాంటి వాడంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు పిలిచి ఏం చెప్పాడంటే, అరే నేను చచ్చిపోయినప్పుడే నాతో పాటు చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొంతమంది నా చుట్టూ కట్టేసి వాళ్ళని కూడా చంపేయండి అన్నాడు. రాజు దగ్గర ఉన్నటువంటి ఒకడికి డౌట్ వచ్చి ఏమన్నాడంటే, బాబు రాజుగారు మీరు చచ్చిపోయారు బాగానే ఉంది, మీతో పాటు అంతమందిని ఎందుకండి చంపటం అంటే, నేను చేస్తే ఎవడి ఆడవర్రా, కాబట్టి వాళ్ళు చేస్తే ఏడుస్తారు వాళ్ళ ప్రజలు, అందుకోసం అని చెప్పి నేను చచ్చిపోయినప్పుడు వాళ్ళని కూడా చంపేయండి అని చెప్పాడు. అంత క్రూరమైనటువంటి మనిషి, అంత మూర్ఖపు స్వభావం కలిగినటువంటి మనిషి. క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రజలను చెట్టుకు కట్టేసి పెట్రోల్ కిరోసిన్ పోసి అప్పట్లో తగలబెట్టించాడండి. నీచాతి నీచమనే చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అతను. యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి అండి. ఆ నక్షత్రాన్ని చూసి ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, ఎలా చూశారు అన్నిటిని కూడా పరిశోధించి పరీక్షించి తెలుసుకున్నాడంట. తెలుసుకుని పరిష్కారంలోకి వచ్చినట్లుగా చూస్తున్నాం. 8వ వచనంలో, మీరు వెళ్ళి ఆ శిశువును విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చున్నారు. గమనించండి ప్రియమైన వారారా, ప్రారంభపు మాట మీకు జ్ఞాపకం చేస్తారు. ఆ మాట ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయము 17వ వచనంలో, అందువలన రామాలోను అంగలార్పు వినపడెను, ఏడ్పును మహారోదనయు కలిగెను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అంగలార్పు వినపడింది? రామ. ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి. ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఇందాక చదువుకున్న వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రవచన వాక్యములన్నీ కూడా దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ శిశువు విషయమై జాగ్రత్తగా వెళ్ళండి, చూడండి, ఎక్కడున్నాడో కనుగొనండి, మరలా నాకు వచ్చి చెప్పండి అని చెప్పినట్టుగా చూస్తున్నాం. ఆ ప్రవచనము నెరవేర్చబడింది అని బైబిల్ సెలవిస్తుంది. ఎవరి ద్వారా చెప్పబడింది ప్రవచనం? ఇర్మియా ద్వారా తెలియపరచబడిన ఆ ప్రవచనం నెరవేర్చబడింది అని వాక్యములు సెలవిస్తున్నాం. మీక రాస్తున్నటువంటి ఆ యొక్క పత్రిక 5వ అధ్యాయము, మీక గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యోధా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఇది పాత నిబంధన గ్రంథం. ఇందాక చదువుకుంది క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథముల గురించినటువంటి మాటలు ఏంటంటే, ఈ బెత్లెహేం గురించి చెప్తున్నాడు. అది స్వల్పమైన గ్రామం అంట, చిన్న గ్రామం అంట. ఆ చిన్న గ్రామములో ఎవరు పుట్టబోతున్నాడు అంటే, ప్రజలను ఏలే ఒక గొప్ప రాజు పుట్టబోతున్నాడు అని ఆ ప్రవచనాలు అన్ని కూడా ఏ రోజు రాజుకు చెప్పారండి. ఆ ప్రవచనాలు విన్నాడు ఆయన. ఈ ప్రవచనాలు నెరవేరుతాయా? అవునండి, నెరవేరుతాయి అని చెప్పారు. ఈ ప్రవచనాలను అన్నిటినీ పరిశోధించిన తర్వాత, పరీక్షించిన తర్వాత చివరికి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక పూర్తిగా చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశపున వారు చూసిన నక్షత్రము ఆ శిశువుని చోటికి మీదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. ఇక్కడ మనం జాగ్రత్తగా విందాం ప్రియులారా. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పారు? ఈ యొక్క జ్ఞానులకి. స్వప్నమందు దేవుడే
తెలియజేశాడు. ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేశాను. యోసేపునకు స్వప్నమందు దేవుడు ఏం చెప్పాడంటే, ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించింది కాబట్టి ఆమె విషయంలో భయపడొద్దని చెప్పాడు. అంటే దేవుని ప్రత్యక్షత యోసేపుకు వచ్చింది. ఇప్పుడు జ్ఞానులకు దేవుని ప్రత్యక్షత వచ్చింది. జ్ఞానులు దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని మాట విన్నారు. విని హేరోదు రాజు దగ్గరికి వెళ్లకుండా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేవుని స్వరం వీళ్ళు విన్నారు అంటే ఈ జ్ఞానులు ఎలాంటి వారంటే దైవ జ్ఞానము కలిగిన, దేవుని భయము కలిగిన జ్ఞానులు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ జ్ఞానులు ఎవరండి? మీకు ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుని స్వరం వింటున్నామంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని అర్థం. దేవుని స్వరం వింటున్నామంటే దేవుడు అందరితో మాట్లాడతాడండి, మాట్లాడతాడు. అందరికీ పలకరిస్తాడా? పలకరించడండి. ఎవరిని పలకరిస్తాడు? అత్యంత పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే, మీ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఎవరిని పలకరిస్తాడు? ప్రతి ఒక్కరిని అమ్మ అమ్మని పలకరిస్తాడా? పలకరించడండి. అక్కడ ఆయనకి ఎవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళనే పలకరిస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వాళ్ళతోనూ మాట్లాడతాడు. ఆయన ఏం చేయబోతున్నాడో చెప్పి ఆయన దాన్ని అయినా వెళ్ళిపోతాడు. దేవుడు తన స్వరాన్ని వినిపింప చేశాడంటే జ్ఞానులకి దేవునికి ఏదో ఒక సంబంధం ఉంది కాబట్టి ఆ నక్షత్రాన్ని చూసి గ్రంథాలు పరిశోధించి ఆయన పుడతానన్నాడు కాబట్టి పుట్టాడు అని పెట్టెలు తీసుకుని బయలుదేరారండి. దేవునికి మహిమ కలుగునుగా. పెట్టెలు తీసుకుని బయలుదేరారంట. ఎక్కడికి? యేసుక్రీస్తు ఉన్న స్థలానికి బయలుదేరి వెళ్తున్నారండి. ఆయన చూడాలని ఆశ. ఇంకా జ్ఞానులు లేరా? చాలా మంది ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట, ఏ జ్ఞానులు అంటే వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు అయితే మరి పడమట ఏమయ్యారు, ఉత్తరం ఏమయ్యారు, దక్షిణమయ్యారు, ఇక 3 దిక్కుల్లో ఉన్నారే. నేను ఇక్కడే ఉన్నా. ఈ 3 దిక్కుల వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు రాలేదు. ఎందుకని అంటే మందిరానికి అందరూ వస్తారండి, దేవునితో సంబంధం కలిగి ఉండేవాళ్ళు కొంతమంది. పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ పట్టుకున్నారు, దేవుని సన్నిధికి వస్తారు, చర్చికి వస్తారు. కానీ దేవునికి వారికి సంబంధం ఉండే వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందరూ ప్రార్థన చేస్తారు, వీళ్ళు కొంతమంది ప్రార్థన దేవుడు అంటాడు. ఎందుకని? అలవాటు ప్రకారం చేసేవారు, ఆచార ప్రకారం చేసేవాళ్ళు ఉంటారు. నిజమైన భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎక్కడున్న దేవుని కృప తోడుకుంటుంది. అతనికి మోకరించిన ప్రార్థన చేయ అవసరం లేదు. నువ్వు వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఉన్నా, కూర్చున్నా, నుంచున్నా, ఎక్కడున్నా కానీ నీ హృదయం దేవునితో పెనవేసుకుని ఉంటే దేవుడు నీతో ఉంటాడు. పిల్లలు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నామంటే మనం భక్తి పరులం కానే కాదు. చాలా మంది చర్చికి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలుసా మీకు? అలా అని చెప్పి వాళ్ళు భక్తి పరులు కాదనుకుంటున్నారేమో. వాళ్ళే భక్తి పరులు. మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. బాప్తిసం తీసుకోకపోతే ఆయన తక్కువ చేసి చూస్తూ ఉంటాం. ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? బాప్తిసం తీసుకుంటే ఏదో తెలిసో తెలియక పొరపాటు చేస్తానేమో, దేవుడికి దుఃఖాన్ని కలుగ చేస్తాను ఒక భయంతో వాళ్ళు తీసుకోవట్లా. నీవు బాప్తిసం తీసుకుని చేసిన పొరపాటు చేస్తూ, దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ, దేవునికి బాధను కలిగిస్తూ, అసలు నీకు ఆచారంగా అయిపోయింది దేవుని ఏడిపించడం. బాప్తిసం ఎందుకు తీసుకోవట్లేదు అంటే వారిలో ఉన్న భయము, బాధ, నా దేవునికి నేను ఎక్కడ దుఃఖాన్ని కలిగిస్తాను అని ఆ వేదనకు, ఆ బాధకు తట్టుకోలేక. అది తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. బాప్తిసం తీసుకోయ్యా అంటే ఆయన అంటాడు, నేను గుడి దగ్గరికి వెళ్ళి పాటలు పాడాల్సిన పరిస్థితి వచ్చింది. అలా పాడుతుంటే నా గుండె ఎంత బాధ అనిపిస్తుంది. నా దేవుని సన్నిధిలో ఆయన చూస్తూ ఉంటాడు నన్ను. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి నేను పాడకూడదు. ఒకవేళ ఇప్పుడే నేను బాప్తిసం తీసుకుంటే అక్కడికి వెళ్ళి పాడకపోతే నా కడుపు నిండదు, నా వృత్తి అది అని కొంతకాలం ఆగుతూ వచ్చాడు. ప్రియులారా, అంటే ఆయన మనస్సులో ఉన్నది ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలంట? భక్తిగానే చేయాలి అని ఆయన ఉద్దేశం. భక్తిగానే ఉండాలి. క్రీస్తునందు ప్రియులరా, ఈ బాప్తిసం అనేది క్రీస్తు వచ్చిన తర్వాత వచ్చింది బాప్తిసం. క్రీస్తు రాకముందు బాప్తిసం లేదు. క్రీస్తు రాకముందు ఉన్నటువంటి వాళ్ళందరూ బాప్తిసం పొందలేదు కాబట్టి వీళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు చచ్చిపోయిన వాడు నరకానికి వెళతారంటే నెవర్. ఎలారో ఎవరైతే దేవుని కలిగి ఉంటారో చాలు. అది ఆ మంచితనమే, ఆ గొప్ప మనసే దేవుని రాజ్యానికి వాళ్ళు నడిపిస్తుంది.
క్రీస్తు వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టిన తర్వాత క్రీస్తు రక్తంలో కడగబడాలి, ముద్రించబడాలి. ముద్రించబడిన తర్వాత కూడా మళ్ళీ లోకానుసారంగా జీవిస్తే ఉపయోగం ఏముంది? ముద్రించబడకున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి రాకపోయినా పర్వాలేదు, అర్థంలో ఉన్న మంచి చాలు. చాలా మంది పేదలకి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు అట్లని వాళ్ళు క్రైస్తవులు కాదు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కాదు, వాళ్ళకున్న మంచి మనసును బట్టి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, చర్చికి వెళ్తున్నంత మాత్రాన ఎవరికైనా హెల్ప్ చేస్తామంటే లేదు, హెల్ప్ చేయలేము. చాలా చాలా చరిత్ర ఉంది ప్రియులారా బైబిల్ గ్రంథంలో. వాక్యంలోకి మనం వెళ్ళగలిగితే జ్ఞానులకు ఏమొచ్చిందంటండి? జ్ఞానులకు దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షత వచ్చింది. జ్ఞానులకు దేవుని ప్రత్యక్షత వచ్చిందంటే జ్ఞానులకు దేవునికి మంచి సంబంధం ఉందని అర్థం. అంత దూరం వాళ్ళు నడుచుకుంటూ వచ్చారంటే ఆ బాలయేసును చూడాలని దేవుని మీద వాళ్ళకున్న భక్తి అది. హల్లెలూయా! దేవుని మీద వాళ్ళకున్న ప్రేమ అది. అంత ప్రేమ ఉంది కాబట్టి అప్పట్లో ఆటోలు రిక్షాలు ఏమీ లేవు, నడుచుకుంటూ వచ్చారు. దారి తెలియదు వాళ్ళకి, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు పడుతూ కూడా వెతుక్కుంటూ వచ్చి రాజు ఇంట్లోకి వెళ్ళి అక్కడ చూసుకుని అక్కడి నుంచి ఆ నక్షత్రం దారి చూపిస్తే అక్కడికి వచ్చారండి. వెళ్ళి తిరిగి మళ్ళీ అక్కడికి వెళదామనుకునే సరికల్లా దేవుడు వెంటనే ఆ దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీరు తిరిగి వెళ్ళమని చెప్పాడు. జ్ఞానులకు దేవుని ప్రత్యక్షత ఉంది. నీకుందా ఈరోజు దేవుని ప్రత్యక్షత? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? యేసుక్రీస్తు పుట్టాడు, నూతన వస్త్రాలు కొనుక్కుంటున్నాం, బిర్యానీ వండుకుంటున్నాం, లైటింగ్ పెట్టుకుంటున్నాం, పండుగ చేసుకుంటున్నాం. ఇది కాదండి క్రిస్మస్ అంటే. యేసు నీతో మాట్లాడటమే నిజమైన క్రైస్తవ్యం, నిజమైన క్రిస్మస్ అదే. యేసు నీతో మాట్లాడటమే, దేవుని ప్రత్యక్షత నీకు దిగి రావటమే, దేవుడిని దర్శించడమే నిజమైన క్రిస్మస్. అది ఏ రోజైతే నీ జీవితంలో జరుగుతుందో ఆ రోజు నిజ క్రిస్మస్. ఇవన్నీ డూప్లికేట్ క్రిస్మస్లు అండి, ఆచారాల ప్రకారం జరిగే క్రిస్మస్లు అండి. ఈ పండుగ వస్తే చాలండి, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఆ పాత బట్టలను తీసిపడేసి కొత్త బట్టలు వేసుకుని వండుకుని సమయం అంతా కాల వ్యాపారం చేస్తూ ఉంటాం. అందరూ చెప్పుకుంటాం ఈరోజు మా పండగ అని. ఏమనంట? మా పండగ రోజు క్రిస్మస్ పండగ, ఇది మా పండగ అని చెప్పుకుంటాం. ఈ పండగ ఎప్పుడు తెలుసా? నీలోకి యేసయ్య వచ్చినప్పుడు ఆ రోజు నీకు పండగ. అక్క నీకు వస్తా కూర్చున్నా. వారి దేశానికి వెళ్ళారు అంటే ఇప్పుడు దేశాన్ని దాటి వచ్చారండి జ్ఞానులు. హల్లెలూయా! దేశాన్ని దాటి వచ్చారంటే దేవుని మీద వాళ్ళకి ఎంత భక్తి ఉందో ఆలోచన చేయండి పిల్లరా. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి కానీ మన దగ్గరికి దేవుడు రావటం కాదండి. దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో బాగోకపోతే పాస్టర్ గారు రండి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అంటాం. కాదు, నీకు బాగోపని లేచి ప్రభు దగ్గరికి ఆ ప్రార్థన స్థలానికి వెళితే ఆ పనిని దేవుడు చూస్తాడు, నీ ప్రయాసను దేవుడు చూస్తాడు, నీ పాత దేవుడు చూస్తాడు. నీ వెళదామని లేచిన వెంటనే ఆ మార్గ మధ్యలోనే నీకు స్వస్థత కలుగును గాక. హల్లెలూయా! దానికి ఉదాహరణ రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి స్త్రీ మంచములో నుంచి కూడా పైకి లేగలేకపోయింది, కానీ తనకు విశ్వాసం వచ్చింది. ఏంటి ఆ విశ్వాసం అంటే? ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. అనుకున్నప్పుడు తెలియకుండానే శక్తి వచ్చింది, లేచింది, వచ్చింది, వస్త్రపు చెంగు ముట్టింది, బాగుపడింది. పిల్లలు ఆలోచన ఉంటే చాలు, మనకి ఆలోచన మనం నడిపిస్తుందండి. దాన్ని నిరీక్షణ అంటారు. నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. వారు దేశము దాటి యేసుప్రభు దగ్గరకు వచ్చారండి. మనం కనీసం ఊరు దాటి కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేమండి. ఇక్కడున్న ప్రార్థన మందిరం విచిత్రం ఏంటంటే ఇక్కడి నుంచి గట్టిగా 10 అడుగులు వేస్తే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మీరు 1 గంటకి, 2ంటికి, 3ంటికి, 4ంటికి, కాసేపు ఉంటే 5ంటికి కూడా కొంతమంది వస్తారు ప్రభు కృపను బట్టి. నేను అక్కడికి వెళ్ళాను, ప్రార్థన జరిపాను, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంతకు ముందే బ్రష్ చేశాను. దేవుని స్తోత్రం. మీకేంటి, మీరేంటి, అది మా బాధ్యత అని మీరు అనుకుంటారు. మా బాధ్యత కాదు, అది మీ బాధ్యత. దేవుడికి దినాలు లెక్క అడుగుతాడు. నా సావుకుడు అంత దూరం నుంచి పరిగెత్తుకొస్తాడు, ఇక్కడ ఇంటికాడ ఏం చేస్తావని. దరిదాపు 1 వారం రోజులు అవుతుంది నేను నిద్రపోయి. ఇప్పటికి ఇలాంటి టైమే కదండి. ఇక రేపటి నుంచి ఖాళీగా, రేపటి నుంచి నిద్రపోవచ్చుగా. కొంతమంది ఉంటారు మహాతనులు, మహానుభావులు, పడుకున్నారంటే ఎంత లెగ్గొట్టినా ఫోన్ మోగినా లేకవరండి బాబు. వీళ్ళు మామూలు కాదు అసలు. వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిద్ర కాదండి. ప్రభు కొరకు మనం పరితపించిపోవాలి, ప్రభు ప్రత్యక్షత కొరకు పరితపించిపోవాలి, దేవుని స్వరాన్ని వినేలాగా ఉండాలి.
ఏ క్షణం దేవుడు మనం దాటి వెళ్ళిపోకుండా చూసుకోవాలండి. దేవుడిచ్చిన కొద్ది సమయాన్ని ప్రభువులో ఉపయోగించుకోవాలి. విచిత్రం చూడండి, నిన్న ఈ టయానికి ఆయన అక్కడ ఉన్నాడు, ఈరోజు ఈ టయానికి ఆయన అక్కడ లేడు. ఎంత బాధ కదండి. 24 గంటలు కూడా కాలేదే. చూసారా ఎంత భయంకరమైన బాధ. ఆ కుటుంబం అంతంత శోక సముద్రంలో ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. మనిషి జీవితం ఎంత స్వల్పమైందో. అనుకున్నారా ఎవరైనా? ఎవరు అనుకోలేదు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఒకసారి చూడండి. అందుకే నేను ఏమంటాను తెలుసండి, ప్రతి సమయం ఈ జీవితంలో విలువైంది, ప్రతి మినిట్ విలువైంది. ఆ విలువైన సమయాన్ని పోగొట్టుకోవద్దండి. ప్రభు సన్నిధిలో కూర్చోండి. మీరు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, ప్రభు సన్నిధిలో కూర్చోండి చాలు. నువ్వు ప్రార్థన చేసినట్లే, దేవుని ఆవరణంలో ఉంటే చాలు, నువ్వు ప్రార్థన చేసినట్లే. అలా చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుంది? కాస్త ముందుకెళ్దాం వాక్యంలో నుంచి. వారు దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఆదికాండము 48వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 48వ అధ్యాయము 7వ వచనం. నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరముగా ఉండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టిదనని యోసేపుతో చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తగా వాక్యమేనండి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఏడ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఏడ్చింది ఎవరు? రాహేలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ రాహేలు దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు మనం. రాహేలు గురించి తన భర్త అయిన యాకోబు యోసేపు చెప్తున్నాడు. తల్లి గురించి చెప్తున్నాడు. యోసేపు, రాహేలును నేను తీసుకుని కానానుకు బయలుదేరి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో తను చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమెను ఏం చేశారంట? అక్కడ చదవండి. రాహేలు కానాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితిని అని యోసేపుతో చెప్పాను. ఆ మాట చెప్పాడు. ఎక్కడ చచ్చిపోయిందంటండి ఆవిడే? ఎక్కడ చచ్చిపోయిందంట? చెప్పాలి ఈ మాట. మరొకసారి ఆ మాట చదవండి. రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున, అది బెత్లెహేము అనే ప్రాంతములో రాహేలు పాతి పెట్టబడింది. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక ఎక్కడ రామ గుర్తుపెట్టుకున్నాం, ఇప్పుడు బెత్లెహేము. ఆ ప్రాంతంలో ఈవిడ చనిపోయింది, ఆమెను పాతి పెట్టానని ఆ తండ్రి కుమారుడితో చెప్తున్నాడు. ఇప్పుడు 35వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 15వ వచనం. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గమున మరి కొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవ వేదన వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడవద్దు, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనేను అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. చాలు. వాక్యం వింటున్నటువంటి వాళ్ళరా, ఇప్పుడు రాహేలుకు చివరిసారిగా కన్నటువంటి కుమారుడు బెనోని అని పేరు పెట్టింది. తను చనిపోయింది. అప్పుడే కుమారుడు కన్నది చనిపోయింది. చనిపోయినప్పుడు యాకోబు ఆ పశువుని తీసుకుని లేయాకి ఇస్తాడు. లేయాని పెంచమని ఇస్తాడు. లేయాను ప్రారంభము నుంచి ఏడిపిస్తూనే ఉంది. రాహేల్ దుఃఖ పెట్టింది. నాకు దక్కవలసిన నా భర్తను నువ్వు సొంతం చేసుకున్నావని నీచమైన మాటలు మాట్లాడుతూ బహుగా దుఃఖ పెట్టింది, కలవర పెట్టింది, ఏడ్పించింది. ఎంత ఏడ్పించిందంటే గుండె పగిలేలాగా ఏడ్చింది లేయా. బాగా ఏడ్చేస్తుంది ప్రియులారా. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. తండ్రికి చెప్పుకుందామంటే ఆ పెళ్లి చేసింది తండ్రి
తండ్రికి చెప్పుకోలేకపోయింది. భర్తకు చెప్పుకుందామంటే భర్త ప్రేమ, అభిమానం, ఆదరణ పొందలేకపోయింది. భర్తకు చెప్పుకోలేక, తండ్రికి చెప్పుకోలేక, ఆఖరికి సొంత చెల్లికి చెప్పుకుందాం అనుకుంటే ఆ సొంత చెల్లె చూటి పోటీ మాటలు మాట్లాడుతుంటే ఆ బాధకు తట్టుకోలేక ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వన్ బై వన్ దేవుడు పిల్లల్ని ఇస్తూ ఉంటే అప్పుడైనా దేవుడు చూశాడు కదా, ఈ బిడ్డను బట్టైనా నన్ను ప్రేమిస్తాడేమో అనుకుంది. కానీ చివరి వరకు కూడా ఆ వ్యక్తికి లేక ఆ లేయాకు ఆ భర్త ప్రేమ దక్కలేదు, తండ్రి యొక్క అభిమానం దక్కలేదు, ఈ యొక్క రాహేలు యొక్క స్నేహబంధం దక్కలేదు. రాహేలు ఆ లేయాని ఏడిపిస్తూనే ఉంది పిల్లలు. చివరికి ఏం జరిగిందో చూద్దామా. కొంచెం పండగ వస్తే పలహారం పెడతాం, ప్రార్థన చేయలేదుగా ఆమె మృతి పొందినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 18వ వచనంలోకి వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. ఇందాక చదువుకున్నాం కదండి, చెప్పబడిన మాట నెరవేరును. ఏంటి నెరవేరింది? ఆమె ఏడ్చింది అని కనబడుతుంది. ఇప్పుడు ప్రవక్త ఎలా చెప్పాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఏ ప్రవక్త ద్వారా చెప్పబడిందో చూద్దాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోకి రాకమునిపే ప్రవక్త ద్వారా దేవుడి సెలవిచ్చిన మాట చూద్దాం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనయు వినబడుచున్నది. జాగ్రత్తగా విందాం. నేను ప్రారంభంలో మీకు చెప్పాను, ఏమని చెప్పానంటే రామాలో ఏం వినపడిందంట? అంగలార్పు వినపడింది, రోదన వినపడింది. ఇప్పుడు ఇది వినబడుతుంది. కొంతకాలము తర్వాత రామాలో అంగలార్పు వినపడుతుంది, ఏడ్పు వినపడుతుందని సుమారు 600 సంవత్సరాలకు ముందు ఇర్మియా ద్వారా దేవుడు చెప్పాడు. ఇర్మియా ద్వారా దేవుడు పలికిచ్చాడు ఈ మాట, రామాలో ఏడ్పు వినపడుతుంది నాయన అని. అది ఇప్పుడు నెరవేరింది. అదే ప్రవచనాన్ని ఇక్కడ చెప్తున్నాడండి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆలకించండి, రామాలో అంగలార్పును మహారోదనయు వినబడుచున్నవి. తన పిల్లల విషయం ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకయున్నందున ఆమె వారి గురించి ఓదార్పు నల్లకయున్నది. ఓదార్పు నల్లక ఏడుస్తుందంటండి. ఒక మాట మనం చూద్దామా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు కానాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాల వాళ్ళని? ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు. ఈ 12 గోత్రాల వాళ్ళకి యెహోషువ భూములను లేక ఆస్తులను పంపాడు. ఎప్పుడు? వీళ్ళు ఐగుప్తు నుంచి తిరిగి వచ్చిన తర్వాత. అర్థమవుతుందా నా మాటలో? అర్థమవుతుందన్న వాళ్ళ చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది అనుకుంటున్నారు, ఇది మీ భ్రమ అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు విషయం ఏంటంటే యెహోషువ కాలం అది. అంటే మోషే చనిపోయిన తర్వాత ఆ నడిపించే నాయకత్వం యెహోషువకు వచ్చింది. వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ కానాను ప్రాంతంలో, ఈ కానాను ప్రాంతం ఎవరిది? కానాను ప్రాంతం ఎవరిది? అబ్రహాము తీసుకొచ్చాడు దేవుడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు. ఇక్కడి నుంచి కానాను విడిచిపెట్టి తిరిగి ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు ఈజిప్ట్లోకి వెళ్ళారు. ఈజిప్ట్లోకి వెళ్ళి 430 సంవత్సరాలు ఉన్న తర్వాత, శ్రమలు పడిన తర్వాత దేవుడు మరలా వారిని తీసుకొచ్చాడు. 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిపించి బుద్ధి చెప్పి తిరిగి మళ్ళీ ఏ ఊరైతే వాళ్ళదో ఆ కానాను దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత యెహోషువ ఆ 12 గోత్రాల వాళ్ళు నిలబెట్టి, బాబు ఇదిగో ఈ ప్రాంతం అంతా మీది, మీ గోత్రవాసులు మీరు తీసుకోండి, ఇదిగో ఈ 10 ఎకరాలు మీది, ఇది మీరు తీసుకోండి, ఈ ప్రాంతంలో మీరుండండి అని చెప్పి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క గోత్రానికి అప్పగించాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మన ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్లో సుమారు 12 రాష్ట్రాలు ఉన్నాయి అనుకుందాం. ఈ 12 రాష్ట్రాల వరకు ఇదిగో ఈ గోత్రపు వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండండి, ఈ నియోజకవర్గంలో ఉండండి, ఈ గోత్రపు వాళ్ళు ఇక్కడ ఉండండి అని చెప్పి స్వాస్థ్యముగా ఇచ్చేసాడు డైరెక్ట్గా. ఇక వాళ్ళే ఆ భూములు అనుభవించవచ్చు. ఆ కానాను వాళ్ళదే కదా. విడిచిపెట్టి అక్కడికి వెళ్ళారు. దేవుడు తిరిగి వాళ్ళని తీసుకొచ్చాడు. వీళ్ళు కొట్టుకోకుండా యెహోషువ వాళ్ళ మధ్యలో ఉండి ఏది ఎవరికి కావాలో అవన్నీ చక్కగా డిక్లేర్ చేసి ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళకి అప్పగించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు కానాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. ఏంటవి? మోషే ద్వారా
యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రం యొక్క పితరుల కుటుంబాల ప్రధానులను సీట్లు వేసి 9 గోత్రముల వారిని అర్ధ గోత్రపు వారిని ఆ స్వాస్థ్యమును పంచిపెట్టి. ఎన్ని గోత్రాలు మొత్తం? ఇక్కడ ముగించదా? ఎందుకు పంచిపెట్టాడు? ఎన్ని గోత్రాలు వాళ్ళకి? ఆ 14 వచ్చా. ఇప్పుడు 3వ వచనం చదువుదాం. మోషే స్వాస్థ్యములను ఇచ్చి ఉండెను, అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యమును ఇవ్వలేదు. 21వ వచనం చదువుదాం. 18:21 యెహోషువ గ్రంథం 18:21. బెన్యామీల గోత్రములకు వారి వంశములు చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా, ఏ గోత్రాలు ఇవి? ఎవరి బెన్యామీను? రాహేలు యొక్క కుమారుడు. రాహేలు కని చనిపోయినప్పుడు బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత యాకోబు తనను తీసుకెళ్లి లేయాకిచ్చి పెంచమన్నాడు. పెంచేటప్పుడు తన పేరు మార్చాడు, బెన్యామీను అని పెట్టాడు. ఇప్పుడు ఆ బెన్యామీను గోత్రం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ బెన్యామీను గోత్రికులు ఎవరు? ఈల మూల పురుషురాలు లేకపోతే తల్లి ఎవరు? రాహేలు. రాహేలు యొక్క సంతతే ఈ బెన్యామీను గోత్రం. ఇప్పుడు చదువమ్మ. బెన్యామీను గోత్రపు వారి వంశములు చొప్పున కలిగిన పట్టణములు ఏవనగా యెరికో, తర్వాత బెత్కుగా, బెతారాబా, షమరాయు, బేతేలు, అనునవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జాగ్రత్తగా మీరు చదివితే ఇందులో మీకు కనబడుతున్నటువంటి మాట చూద్దాం. చూడండి 18:22లో అనునవి. 24 వచనం. 12 పట్టణములు గిబియోను, రామా, మిస్పే. ఇవన్నీ మనకి ఇక్కడ 25 వచనంలో రెండో మాట రామా. చెప్పండి, రామా. ఎక్కడ చదువుకున్నాం ఈ రామా? మత్తయి సువార్త చదువుకున్నాం. రామాలో ఏమేమి పడింది? అంగలార్పు పడింది. రామాలో ఎవరున్నారు ఇప్పుడు? రామా ఎవరికి పంచిపెట్టబడింది? బెన్యామీను గోత్రానికి పంచిపెట్టబడింది. అంటే రాహేలు పిల్లలకు పంచిపెట్టబడింది. రాహేలు పిల్లలు ఎక్కడ ఉన్నారు? రామాలో ఉన్నారు. ఇప్పుడు రామాలో ఏమి వినబడుతుంది? అంగలార్పు వినబడుతుంది. ఇదండి సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు ఆయన ఎరుకో కాదు, ఏ రోజు రాజు 2 సంవత్సరాల లోపు సంపించినటువంటి పిల్లలు ఏ ప్రాంతపు వారంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ ప్రాంతపు పిల్లలు మాత్రమే చంపించాడు. ఆయన ఎక్కడ పడతాడని చెప్పి వాళ్ళకి గ్రంథాల ద్వారా తెలుసుకున్నారు. జ్ఞానం పిలిపించాడు, రహస్యంగా కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళందరినీ పరిశోధించిన తర్వాత బెత్లెహేము గురించి రాయబడిందయ్యా, అక్కడ అల్పమైన దాని కాదన్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే పడతాడు అని చెప్పాడు. అందుకని ఆ ప్రాంతం వరకు మాత్రం చంపేయండి ఆజ్ఞ ఇచ్చాడు. దేశమంతా కాదు, ఆ ప్రాంతం వరకు చంపేయండి. ఏ సంవత్సరం? 2 సంవత్సరాల పిల్లల్ని చంపేయండి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ చంపబడ్డారండి. ఇక్కడ మన విచిత్రం ఏంటంటే, జాగ్రత్తగా వినవలసిన మాట ఏంటంటే, అది దేవుడు గమనించి ఆ ప్రాంతం నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోమని దేవుడు యోసేపునకు బయలుపరిచాడు, తెలియచేశాడు. అప్పుడు ఆ పిల్లడు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిగిలింది ఎవరయ్యా అంటే బెన్యామీను గోత్రికులు మాత్రమే. రాహేలు సంతతి, రాహేలు యొక్క ఆ వంశం మాత్రమే అక్కడ ఉందండి. వాళ్ళందరూ చంపబడ్డారు.
రాహేలు సంతతి, ఆ బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తులందరూ రామాలో చంపబడ్డారు కాబట్టి ఆ బాధ ఆ రాహేలు గుండెల్లో కదిలింది. అందుకే రాహేలు ఏడ్చింది. అంటే రాహేలు ఏడ్చిందంటే రాహేలు ఏడ్చినట్టు కాదండి, రాహేలు పిల్లలు ఏడ్చారు, రోదన చేశారు. ఎందుకంటే 2 సంవత్సరాల లోపు పిల్లలందరూ చంపబడ్డారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు పిల్లలు, రాహేలు అరవటం కాదండి, రాహేలు యొక్క వంశమంతా చంపబడింది. 2 సంవత్సరాల పిల్లలు. యేసుక్రీస్తు పుట్టాడు, యేసుక్రీస్తు ఆయన పెరుగుతున్నాడని, రాజవుతాడని తట్టుకోలేక ఈయన చేసిన పని ఆ పిల్లలందరూ చంపాడు కాబట్టి రాహేలు పిల్లలందరూ కూడా ఏం చేశారంట, ఏడ్చారు. అందుకని రాహేలు ఏడ్చినట్లుగా నీకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. ఫలానా రామారావు ఏడ్చాడను, లేకపోతే సుబ్బయ్య ఏడ్చాడను, పొల్లారావు ఏడ్చాడని చెప్తే నీకు అర్థం కాదు కాబట్టి అక్కడ రాసి పెట్టాడు, రాహేలు ఏడ్చింది. వంశంలోకి చరిత్రకి వెళ్తే రాహేలు ఎందుకు ఏడ్చింది అంటే, రాహేలు యొక్క చిన్న కుమారుడైన బెన్యామీను గోత్రికులందరూ అక్కడే ఉంటున్నారు, ఆ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళు ఆహుతైపోయారు, చంపబడ్డారు. ఇప్పుడు మనం ఇంకాస్త ముందుకు వెళ్ళిపోదాం, సబ్జెక్టు ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. వాళ్ళందరూ చంపబడ్డారు, అంతవరకు బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టితే ఇంతమంది ఎందుకు చంపబడాలి? ఇంతమందికి మరణఘోష ఎందుకు వినబడాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈయన చచ్చిపోతే అంతమంది, ఆయన పుడితే అంతమంది ఎందుకు చచ్చిపోవాలి? యేసు ప్రభు అనేవాడు ప్రజలను బ్రతికించడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చానని చెప్పాడు. కానీ ఈయన పుట్టడమే ఇంతమంది చచ్చిపోయారుగా. ఈయన పుట్టుకలోనే ఇంతమంది మరణానికి కారణకుడు ఎవరంటే యేసు ప్రభు. అదే యేసు ప్రభు పుట్టి ఉండకపోతే అంతమంది చచ్చిపోయేవాడు కాదు. మరి ఎందుకు ఇంతమంది చంపబడ్డారంటే అదే సెన్సేషనల్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. అదే ఆ దినాల్లో మీడియా లేదు, టీవీ ఛానల్ లేవు, యూట్యూబ్ ఛానల్ లేవు, ఏమి లేవండి. ప్రపంచానికి అర్థం కావాలంటే ఒక గొప్ప కార్యం జరిగితేనే. ఏం జరిగిందయ్యా? రామాలో ఉన్న ఆ ప్రాంత ప్రజలందరూ కూడా 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా చంపబడ్డారు. ఇది దేశం అంతా అల్లుకుపోయింది. ఎందుకు చంపబడ్డారయ్యా అంటే, ఎవరో ఒక రాజు పుట్టాడంట, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యేసు అని పేరు పెడతారంట అనే ఆ వార్త ప్రపంచమంతా వెళ్ళిపోయింది. ఆ వార్తను అలా ప్రపంచమంతా తెలియచేయటం కొరకే ఆ పిల్లలు చంపబడ్డారు. మరి ఆ తల్లిదండ్రులకి బాధ లేదా అండి అంటే, తల్లిదండ్రులకి ఎవరికి బాధ లేదు. ఎందుకు లేదో తెలుసా అండి? నేను మొన్న చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఈ భూమి మీద మనం అందరము నటించడానికి వచ్చాం, పాత్రలు పోషించడానికి వచ్చాం. తల్లిగా, తండ్రిగా, అత్తగా, మామగా, కొడుగ్గా ఇలా నటించడానికి వచ్చాం. ఈ నటన అయిపోయిన తర్వాత ఒక రోజు మొత్తాన్ని ముగించుకొని ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవలసిందే. మరి ఇప్పుడు నీ తండ్రి ఎవరు? నీ తండ్రి ఎవరు? ఇది పాత్ర, ఒరిజినల్ తండ్రి ఇది కాదు. ఇది మన పాత్రలో ఉన్నాం. మీరు వెంటనే మీ నాన్న ఎవరమ్మా అంటే పలానా ఆయన చెప్తారు. ఆయన నిజంగా నాన్న కాదండి, ఆయన డ్రామాలో ఒక యాక్టరే, నువ్వు డ్రామాలో ఒక యాక్టరే. తర్వాత వీళ్ళందరూ ఒక్క చోటకు చేరుకుంటారు. అసలైన పరమ తండ్రి ఎవరంటే యేసయ్యే. మనందరి పరమ తండ్రి యేసయ్యే. మనం పాత్ర పోషించడానికి వచ్చాం, పాత్ర ముగించుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు చంపబడిన పిల్లలు ఎవరి పిల్లలు? రాహేలు పిల్లలు కాదండి. చంపబడిన పిల్లలు ఎవరయ్యా? బెన్యామీని పిల్లలు కాదండి, బెన్యామీని గోత్రం నుంచి వచ్చిన పిల్లలు కాదండి, పరమ తండ్రి దేవుని పిల్లలే వాళ్ళంతా. దేవుని పిల్లలు ఎందుకు దేవుడు చంపుకున్నాడు అంటే, ఎందుకు చెప్పుకున్నాడు? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు చనిపోవలసిందే, ఆ యాత్ర ముగించుకోవాల్సిందే. ముగించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ నిలబెట్టి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని గురించి ప్రభు నిన్ను పరీక్ష చేస్తాడు, పరిశోధిస్తాడు, క్వశ్చన్ అడుగుతాడు, నిలదీస్తాడు, నిలబెడతాడు. రకరకాల హింసలు కలుగుతాయి ప్రియులారా. అవేమీ లేకుండా, పాపం అనేది వాళ్ళకి అంటకుండా, 2 సంవత్సరాల లోపు కనీసం మాట్లాడటం కూడా రానిటువంటి ఆ పసిపిల్లలకు ఈ లోకపు మాలిన్యం అంటకుండా ఎక్కడి నుంచి వచ్చారో ఆ పరమ తండ్రి దగ్గరికి చేర్చబడ్డారు. అంటే వారి గురించి మనం ఏడవలసిన అవసరం లేదు, ఏ తల్లి ఏడవలసిన అవసరం లేదు. మరి ఎవరి కోసం ఏడవాలి? అందుకని యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకయ్యా? మీ పిల్లలు పాపములో, శాపములో, నరకములో దేవునికి దుఃఖమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు కాబట్టి వారి కొరకు ఏడవండి అని చెప్పాడు.
మరి పసిపిల్లల గురించి ఏమంటున్నాడు? ఈ పసిపిల్లలు ఆయన మరణము కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. ఆయన మరణము కోసం హతసాక్షులుగా మార్చబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు. ఆయన ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. చంపబడిన తన శిరస్సుని చేశాడు. ఆ తర్వాత చంపబడిన తర్వాత ఎక్కడ తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఈ పిల్లలందరూ కూడా ప్రభు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. కాబట్టి వీళ్ళందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం దగ్గర ఆయనతో పాటు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అంగలార్పు వినపడింది. శరీర సంబంధమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అంగలార్చారే గాని వీళ్ళందరికీ తండ్రి, పరలోకపు తండ్రి ఆయనే. నీకు నాకు మనందరికి తండ్రి అయి ఉన్నాడు. పరలోకపు తండ్రి తన పిల్లలకి ఎలా అన్యాయం చేస్తాడండి? పరిశుద్ధ గ్రంథముల తండ్రి గురించి చెప్తూ, కుమారుడు గుడ్డును అడిగితే, ఏదో ఒక వాక్యం ఉంది కదా, పామును అడుగుతాడా? పాము ఎందుకు అడుగుతాడు? గుడ్డును అడిగితే కోడిని ఇస్తాడు, చేపను అడిగితే పాముని ఇస్తాడా? అంటే తన ఉద్దేశం ఏంటంటే, ఒక తండ్రి కుమారుడు గురించి చెప్తాడు. ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగితే అదే ఇస్తాడు, కానీ వేరే ఒకటి ఇవ్వడం. తండ్రి కీడు తలపెట్టడం, శరీర సంబంధమైన తండ్రి కీడు తలపెట్టడం. అలాంటిది పరలోకపు తండ్రి కీడు మనకి ఎలా తలపెడతాడండి? వీళ్ళందరూ హతసాక్షులుగా మార్చబడ్డారంటే తండ్రి కుడి పార్శ్వం దగ్గరికి వెళ్ళారు, ఆయనతో పాటు ఉన్నారు. పసిపిల్లలు అనేది వయసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది మాత్రం కాదండి. హల్లెలూయా. ఈ వయసు, నువ్వు పెద్దోడు చిన్నోడు నువ్వు కానీ అన్న అంటారు. నువ్వు కానిటెక్కి నేను కానిటెక్కి శరీరం కాదండి. శరీరానికి కొలతలు వేయాలి, శరీరం కాదు ఇది. ఆత్మ ఒక్కటే, అది దేవుని దగ్గర నుంచి దయచేయబడింది. చిన్న ఆత్మ పెద్ద ఆత్మ ఉండదు, ఆత్మ ఒకటే. చిన్న ఆత్మ ఒకటి, పెద్ద ఆత్మ. నువ్వు పెద్దాని కదా, నీళ్ళు పెద్ద ఆత్మ ఉంటుంది, కుదరదు. నేను చిన్నోడు కాబట్టి చిన్న ఆత్మ కుదరదు. అందరిలో ఉండేది ఒక ఆత్మే. అంటే ఆ పసిపిల్లలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, మనందరి ఆత్మ ఒకటే పరిమాణం కలిగింది. ఆత్మ తండ్రి దగ్గర నుంచి దయచేయబడింది. ఆ తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు పరిశుద్ధుడై వెళ్ళాలి, పవిత్రుడై వెళ్ళాలి, లేకుంటే నిత్యరాజ్యానికి వెళ్ళలేము. కానీ ఆ పసిపిల్లలు క్రీస్తు నిమిత్తం హతసాక్షులుగా మార్చబడ్డారు, చంపబడ్డారు. కాబట్టి ఎవరి నిమిత్తం అంట? లోక రక్షకుడు యేసుగయ్య నిమిత్తము చంపబడ్డారు. కాబట్టి వాడు దేవుని రాజ్యానికి వెళ్ళారు. శరీర సంబంధి రాహేలు, అందుకే ఏడుపు వినపడింది అక్కడ. ఆమె బ్రతికినంత కాలం తన సహోదరి ఏడిపిస్తూనే ఉందండి. బ్రతికినంత కాలం లేయని ఏడిపించింది. ఇప్పుడు తను చనిపోయిన తర్వాత కూడా తను ఏడుస్తూనే ఉందండి. మీకు అర్థమవుతుందన్నమాట. రాహేలు బ్రతికినంత కాలం ఎవరిని ఏడిపించిందండి? లేయాని ఏడిపించింది. లేయా చనిపోయిన తర్వాత హ్యాపీగా ఉంది. యాకోబు కూడా అంటాడు, తన సమాధి పక్క నన్ను తీసుకెళ్లి పడుకోబెట్టండి. తను బ్రతికినంత కాలం నేను అక్కడ ఆమెను ప్రేమించలేకపోయానని చెప్పి తన సమాధి దగ్గరికి వెళ్తాడు. రాహేలు భూమి మీద బ్రతికినంత కాలం చాలా విచ్చలవిడిగా తన ఇష్టం వచ్చినట్టుగా ఈమెను తిట్టడం, తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించింది. ఆఖరికి ఉదయాన తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ప్రాణం పోగొట్టుకున్న తర్వాత చనిపోతూ ఒక పనికి మనోడు పుట్టాడని చెప్పి పేరు పెట్టి చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత ఆ వంశం అంతా ఏడుస్తుందండి. చనిపోయిన తర్వాత ఏడుస్తాను అంటే ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం వస్తుందని ఒక మంచి గుణపాఠాన్ని మనకు నేర్పిస్తుంది రాహేలు. ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు. ఈరోజు మనం పని చేస్తాము, డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు ఇస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తారు, ఏదో ఒక రోజు ఇస్తారు. మనం కష్టపడి ఉన్నాం కాబట్టి క్రియలు కూడా అంతేనండి. మన ప్రార్థనకు, మనం చేసే పరిచర్యకు, మనం ప్రభు కొరకు పరితపించే దీనికి దేవుడు వెలకట్టి ఈ రోజు కాకపోతే ఒక్కొక్క రోజు ఇస్తాడు. అలా కాకుండా మనం ఏడ్పించేవారుగా, దుఃఖ పెట్టేవారుగా, బాధ పెట్టేవారుగా, ఇతరులను దోచుకునేవారుగా, ఇతరులను బాధ పెట్టేవారుగా ఉంటే ఈ శిక్ష మాత్రం ఊరికి పోదండి. అది నీతో పాటు పోదు, నీ పిల్లలకు వస్తుంది. అదే రాహేలు జీవితంలో జరిగింది. తను బ్రతికినంత కాలము అక్కని ఏడిపించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, కోత కోయబడ్డారండి. అందుకని రామాలో అంగలార్పు వినపడింది, రోదన వినపడింది. అనేక మంది ప్రజలు ఏడుస్తున్నారు, ఎందుకంటే తమ పసి పిల్లలను పోగొట్టుకున్నారు కాబట్టి. అదే వధ ఈజిప్టులో జరిగింది ప్రియులారా, ఈజిప్టులో జరిగింది. ఎవరి క్రియలు చొప్పున ప్రతిఫలం వాళ్ళకి వస్తుందండి. భూమి మీద బ్రతికినంత కాలం మనం చేయవలసిన పని తెలుసా? ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు గురించి ఆలోచన చేయకూడదు.
వాళ్ళు బాగుపడాలని కోరుకోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకోవాలి. నేను మాత్రమే బాగుండాలి, నాకు మాత్రమే దక్కాలి, నేను మాత్రమే అనుభవించాలి అనుకోవటం కరెక్ట్ ఎంత మాత్రము కాదు. అది మంచి పద్ధతి కాదు. నేను బాగుండాలి, నాతో పాటు నా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగుండాలి. అదే క్రైస్తవుడు. క్యాండిల్ తనలో తాను కరిగిపోతూ ఇతరులకు ఏమిస్తుందని వెలిగిస్తుంది. క్యాండిల్కి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణం. అది కొనుక్కోటానికి 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు. కానీ క్యాండిల్ కంటే ఎక్కువ వెల కట్టాడు నీ కొరకు ప్రభు. ఎంత వెల కట్టాడు? ఎంత వెల కట్టాడు? నీ బాడీలో ఉన్న కన్ను ఒకటి కావాలి. ఎంతకి ఇస్తారు? 1,00,000, 2,00,000, 10 లక్షల. ₹1,00,000 రూపాయలు ఇచ్చిన కన్ను ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఉన్నారా? మాట్లాడండి. ఇస్తామన్నట్టు చూస్తున్నారు. ఎవరు ఎవరు? ఒక కిడ్నీ కావాలి ఇస్తారా? ఎవరు? ఒక చేయి కావాలి ఇస్తారా? ఎవరండి? కావాలంటే భోజనం పెడతామయ్యా, మా అవయవాలు ఏవి ఇవ్వు అని చెప్తారు. అంటే నీ లోపల ఉన్న అవయవాలు ఎంత విలువ అంట? ఎంత విలువ? ప్రపంచంలో ఎవడు విలువ కట్టలేడు, వెల కట్టలేడు, దానికి వెల కట్టలేరు. అన్ని విలువైనటువంటి సంపద నీలో, నీ లోపల ఉందండి. పనికి మళ్ళీ ఒక 10,000 ఉంటే చాలు, దాన్ని లోపల పెట్టుకొని, బయట పెట్టుకొని, బిరువాలు పెట్టుకొని, తల కింద పెట్టుకొని 10 సార్లు చూసుకుంటుంటాం. అసలు నీ లోపల, నీ బాడీలో ఎన్ని విలువైన వస్తువులు ఉన్నాయి తెలుసండి. ఎవరన్నా నువ్వు పడుకుని నిద్రపోతుంది, కప్పకని కత్తి పెట్టి పోసి ఒక కిడ్నీ లాక్కుపోయారు అనుకోండి, మామూలుగా ఉన్నది కదండి. తన విలువైన రక్తాన్ని నీ కొరకు కార్చి నిన్ను కొన్నాడు, నిన్ను కన్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడండి. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని ప్రజలము, దేవుని బిడ్డలమండి. మనం విలువ పెట్టి వెలబెట్టి కొనబడిన దేవుని ప్రజలమండి. ఆయన పిల్లలు మనం, ఆయన కొరకు ఏర్పరచబడినటువంటి వారు మనం. కాబట్టి నేను ఆ క్యాండిల్ అయితే 5 రూపాయలు పెట్టి కొన్న ఆ క్యాండిలే అంత కాంతి ఇస్తుంటే, ఇన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే అవయవాలు నీలో పెట్టి నువ్వు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా నీకు ఆహారం పెడుతున్నాడంటే ఎంత వెల పెట్టాడో, ఎంత పెట్టుబడి పెట్టాడో నీ మీద ఒకసారి ఆలోచన చేయండి. క్యాండిల్కి మనం పెట్టిన 5 రూపాయల క్యాండిల్ ఎలక్కపోతుందని ఎలాగేరి పనికి మన ఇది క్యాండిల్ ఇచ్చారు, సన్నాసి క్యాలెండర్ అని చెప్పి దాన్ని తిడుతూ ఉంటాం మనం. కానీ ఇక్కడ మనం చూస్తే ఎంత ఖర్చు పెట్టాడు నీ మీద. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్ని బస్తాలు తినుంటావో, ఎన్ని టమాటాలు తినుంటావో. నిన్నగాక మొన్న కూడా 2 టమాటాలు తిన్నాడు. ఎన్ని టమాటాలు తినుంటామో, ఎన్ని బస్తాలు బియ్యం తినుంటామో, ఎన్ని కోళ్ళు తినుంటామో, ఎన్ని మేకలు తినుంటామో, ఎన్ని పిల్లులు తినుంటామో. ఇంకా తినేవాళ్ళు ఉంటారు కదా. ఇలా చూస్తే ఇదంతా ఎంత పెట్టుబడి పెట్టాడండి. ఎంత పెట్టుబడి పెట్టినటువంటి నీవు దేవునికి పనికి రాకుండా, దేవుని నామాన్ని స్తుతించకుండా, దేవుని నామాన్ని గణపరచకుండా, ఆయనకు లోబడకుండా ఉంటే పరమ తండ్రి బాధపడ్డాండి, దుఃఖపడ్డాండి. దుఃఖపడేవాడిగా ఉండకూడదు, బాధ పెట్టేవారుగా మనం ఉండకూడదండి. అదే చేసింది లేయా. రాహేలు అదే చేసిందండి. బాధ పెట్టింది. చివరికి తన సంతతి కూడా బాధపడేలాగా మార్చుకుందండి. పరిస్థితులు మారిపోయి, అందుకని రామాలో ఏమనబడిందంట? అంగలార్పు వినపడింది. రామాలో అంగలార్పు వినపడింది. ప్రియరా, ప్రసవేదన వినపడిందని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. తర్వాత యెహోషువ గ్రంథంలో 27వ వచనం కూడా చదవండి, ముగిస్తాను. 18వ అధ్యాయము 27వ వచనం. ఎలీపు, యెరూషలేము అనబడిన గిబియా, కిరియాతు అనునవి వాటి పల్లెలుగా పోగా 14 పట్టణములు వారి వంశములు చొప్పున ఇది బెన్యామీనుకి ఇవ్వబడిన స్వాస్థ్యము. ఇప్పటి వరకు పైకి చదువుకున్న ఈ పట్టణాలన్నీ బెన్యామీను గోత్రానికి ఇవ్వబడిన స్వాస్థ్యము. ఎవరి బెన్యామీను అంటే రాహేలు కుమారుడే. రాహేలు కుమారుడికి ఇవ్వబడిన స్వాస్థ్యం ఇది. స్వాస్థ్యంలో ఏమైనా పడిందండి? ఓ భయంకరమైన శాపం వచ్చి పడింది. అవి ఎప్పుడో చనిపోయింది. అయినప్పటికీ కూడా శాపం చచ్చిపోలేదు, శాపం పోలేదు. మీకు అర్థమవుతుందా? ఒకసారి చూడండి. ఆమె ఎప్పుడో చనిపోయింది, కానీ ఆమె పైన ఉన్న శాపం మాత్రం పోలేదండి. శాపం అలాంటిది, సేమ్ టైం ఆశీర్వాదం కూడా అలాంటిదే. అందుకని మనం చేసిన పాపాలు మనతోనే పరిహరించబడాలి. అది అలా స్టాక్ ఉందనుకోండి, ఆ పాపం ఈ తర్వాత మన పిల్లల్ని కాటేసింది. ప్రియులారా, మనం బ్రతికుండగానే మన పాపాలని ప్రభు దగ్గర కడుక్కోవాలి. ఆ పాపాలను ఒప్పుకోవాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి.
అందుకని లోకరక్షకుడైన యేసయ్య నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి విడుదల కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది. ఆయన రక్తం వలన మాత్రమే పవిత్రత మనకు వస్తుంది. కాబట్టి ఆయన లోకానికి వచ్చాడు. ప్రియులారా, రాహేలు పడిన బాధ, రాహేలు వంశము పడిన బాధ, బెన్యామీను గోత్రికులు అనుభవించిన వేదన నీవు నేను పడకూడదు. కాబట్టి దేవుడే, ఆయనే సజీవుడైన దేవుడే మనిషి కుమారునిగా కన్యకైన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. రావటమే కాదు, పరిశుద్ధుడిగా ఎలా బ్రతకాలో చూపించాడు, ఎలా జీవించాలో చూపించి చనిపోయి తిరిగి మా సమాధి చెప్పి నేను సజీవుడిని ప్రపంచానికి చాటి చెప్పాడు. చివరిగా ఒకే మాట చెప్పాడు, నేను ఈ భూలోకానికి వచ్చాను, నా రక్తంలో మీరు కడగబడాలి. కడగబడితే మీ పాపంలో ఏమైపోతాయి అంట? పరిశుద్ధపరచబడతారు. ఒకవేళ కడగబడకపోతే మన పాపం ఏమవుతుందంట? మనం చనిపోతాం. కానీ పాపం చావుతల్లి. మనకు ఒక పొలం ఉంది, ఎకరం పొలం ఉంది. మనం చనిపోయిన తర్వాత పొలం కూడా మన పెట్లు పెడతారా? పెట్టరు. మనం పోతాం కానీ పొలం అక్కడే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న పొలాలు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నాయో. ఎంతో మంది మారిపోయారు. ఆ స్థలం మీద రిజిస్ట్రేషన్ చేసుకోవటం, గవర్నమెంట్కి డబ్బులు కడతాం, మళ్ళీ సంవత్సరానికి ఆయన చచ్చిపోయిన తర్వాత వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఇలా ఎన్నో మారిపోయింది. పొలం అక్కడే ఉంది, మనుషులు మాత్రమే మారారు. పాపం కూడా అంతే. పాపం మనం కడుక్కోకపోతే పాపం అలాగే ఉంటుంది. నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత నీ పిల్లలు, అలా పిల్లల మీదకి వస్తుంది. అందుకని మన పాపాన్ని మనం కడుక్కోవాలి. ప్రియులరా, రాహేలు చేసినటువంటి తప్పిదము, రాహేలు చేసిన పొరపాటు తన కొడుకు మీదకి వచ్చింది. ఆ కొడుకు తర్వాత గోత్రికుల మీదకే వచ్చేసింది. జాగ్రత్త, ఆ గోత్రికుల మీదకి వచ్చింది. అందుకని రామాలో అంగలార్పు వినబడింది, రామాలో ఏడుపు వినబడుతుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు అనేక మంది చంపబట్టడానికి కారణం ఏంటంటే తను చేసిన పాపం ఎక్కడికి పోలేదు. ప్రియులరా, ఆ పాపం అనేది మన జీవితంలో ఉండకుండా కడుక్కుందాం, పరిశుద్ధపరచుకుందాం. అందుకని యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అంటే నీవు నేను అనుకున్నట్లుగా ఏదో సంబరాలు చేసుకోవటం కాదండి. మన పాపములు కడుక్కోవటానికి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చి బాప్తిసం పొంది యేసయ్య బిడ్డలుగా మనం బ్రతకగలిగితే, మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే పవిత్రపరచబడతాం. మన పాపాలు మనతోనే అంతరించిపోతాయి. మన తర్వాత వచ్చేటువంటి జనరేషన్ అందే వాళ్ళు నీ గురించి ఏడవలసిన అవసరత లేదు, రోదన చేయవలసిన అవసరత ఉండదండి. అందుకని కడుక్కుందాం, పరిశుద్ధపరచబడదాం. ఇదిగో నీ కొరకు యేసయ్య పుట్టాడు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటో తెలుసా? రామాలో వినబడుతూ అంగలార్పు వినబడకూడదని నీ కొరకు యేసయ్య వచ్చాడు. నీ కొరకు ఆయన తన ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడు. అక్కడ చంపబడిన పిల్లలు మరలా చంపబడకూడదని ఆయనే చంపబడ్డాడు నీ కొరకు నా కొరకు. ఆయనే గాయపరచబడ్డాడు నీ కొరకు నా కొరకు. ఆయనే నజరేయుడైన యేసయ్య. అందుకనే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. పాపం చేసింది ఒకళ్ళు, అతిక్రమం చేసింది ఒకళ్ళు, అక్రమం చేసిన ఒకళ్ళు, నిందలో అవమానాలు చేసింది ఒకళ్ళు, వచ్చింది శాపం మరొకలకండి. వీటన్నిటిని కొట్టివేయటానికే, వీటన్నిటిని తిరగరాయటం కోసమే చరిత్రకారుడుగా ప్రపంచ చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన వాడై ఈ లోకానికి ఉద్భవించిన ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసయ్య మాత్రమే. రావటమే కాదండి, చనిపోయిన తర్వాత ప్రపంచ చరిత్రలో శక పురుషుడుగా, యుగ పురుషుడుగా 3వ దినమున మృత్యుం జరిగి తిరిగి లేచి ప్రపంచానికి నేను దేవుడును అని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. నా నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి యేసయ్య ఒక్కడే రక్షణ కలిగినటువంటి వ్యక్తి అండి. అందుకని ప్రభు దగ్గరికి వెళదాం, మన పాపం ఒప్పుకుందాం, ఆ క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవిద్దాం. యేసు మనలోకి రావటమే అదే నిజమైన క్రిస్మస్. ఈరోజు ఎంతమందికి క్రిస్మస్ కావాలని? నిజమైన క్రిస్మస్ ఎంతమందికి కావాలి? మామూలు క్రిస్మస్ అంటే అరటిపళ్ళు, పలహారాలు. నిజమైన క్రిస్మస్ అంటే యేసయ్య మనలోకి రావటమే. ఈరోజు నిజమైన క్రిస్మస్ ఎంతమందికి కావాలి? కొంతమంది పలహారం మ్యాచ్ ఉన్నారట. నిజమైన క్రిస్మస్ మనలోకి రావాలి అంటే యేసయ్య నీ గుండెల్లోకి రావాలి. అదే నిజమైన క్రిస్మస్. ఎప్పుడు ఏ క్షణం వస్తే ఆ రోజు నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. ఉదాహరణకి ఒక 50 కేజీలు బరువు ఎత్తుకుని ఉన్నాం, అది పాపం అనుకుందాం. ఎప్పుడైతే బరువు తీసి కింద పెట్టామో అప్పుడు మనం ఏమవుతాం? ప్రశాంతతలకు వెళ్ళిపోతామండి కదా. ఆ పాప భారం తీసివేయటం కోసమే యేసయ్య వచ్చాడు. అందుకే యేసయ్య మాట విందాం, యేసయ్యకి లోబడదాం,
దేవుని చిత్త ప్రకారం జీవిద్దాం. దేవుడి మాట మీ వినికిడిలో దీవించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.